మిత్రులందరికీ శుభోదయం. ఒక ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త ఇలా అంటాడు, నేను చెప్పాను కాబట్టి నిజం కాదు, అది నిజం కాబట్టి నేను చెప్పానంటాడు. ఎంత గొప్ప సందేశం కదా. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట వాస్తవ పునాది మీద ఆధారపడి ఉండాలి సోదరా. ఎవరో చెప్పారని కాదు, మన అనుభవం ఏమిటి, ఏం చూస్తున్నాం, గతంలో ఏం చూసాం, ఈరోజు ఏం చూస్తున్నాం, ఏం చూడబోతున్నాం అని అంచనా వేసుకుంటే ప్రతి దగ్గర మన అడుగు సరైనదిగా ఉంటుంది. తడబాటు ఉండదు, పొరపాటు ఉండదు, తత్తరపాటు ఉండదు, బిత్తరచూపులు ఉండవు. నిజమే అవుతుంది. అవునా? ఎస్. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెబుతాం. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ ఉండొచ్చు, నిజం నెమ్మదిగా రుజువు అవుతుంది, నిజం నింపాదిగా రుజువు అవుతుంది, నిజం నిజమే అవుతుంది. అబద్ధం అలంకారాలతో వెలిగిపోతున్నా ఎప్పుడో ఒకసారి అది తేలిపోతుంది. అవును కదా. మీరు కూడా ఒప్పుకునే నిజమే, మీరు కూడా ఒప్పుకునేది నిజమే, కానీ మళ్ళీ భ్రమపడతాం. అవునో కాదో వద్దు, సంశయాలు వద్దు. కాబట్టి సోదరులారా, ఎవ్వరు ఏమి చెప్పినా ఆ అనుభవాన్ని గీటురాయి పెట్టుకొని పరీక్షిద్దాం. తను చెప్పింది అవునా కాదా, నేను కాదు, అతడు కావచ్చు, మెరగోడు కావచ్చు, చెప్పింది నిజమా కాదా అని ఆలోచించి అడుగులేద్దాం సోదరా. ఏది ఏమైనా నిజం పునాదిగానే బతుకుదాం, నిజం పునాదిగానే నడుద్దాం, నిజం పునాదిగానే గెలిచి చూపిద్దాం, నిజమే అని నిరూపిద్దాం.